రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీరం దాటి ఒడిశా మీద కొనసాగుతోంది. అయితే దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాలలో వానలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక తెలంగాణలో రాబోయే 4 రోజులు వర్షాలు కురుస్తాయంటోంది. ఇవాళ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, రంగమల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, హైదరాబాద్, మేడ్చల్, మల్కజ్గిరి, వికారాబాద్, నాగర్ కర్నూల్, వనపత్రి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయన్నారు. ఇక శుక్రవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, మెదక్, కామారెడ్డి, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక హైదరాబాద్ నగరంలో ఇవాళ మిశ్రమ వాతావరణం ఉంటుందని చెప్పింది. ఉదయం పలు ప్రాంతాలలో జల్లులు పడే ఛాన్స్ ఉందంటుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ యాకేష్ అందిస్తారు. యాకేష్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సునీత. తెలంగాణ వ్యాప్తంగా 4 రోజుల పాటు వర్షాలు ఉండే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో తెలంగాణ ప్రజలు మరొకసారి భయాందోళనకు గురయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. 4 రోజుల పాటు కూడా ఈ తెలంగాణ అటు ఏపీ 2 రాష్ట్రాలకు కూడా వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది. ప్రధానంగా ఒడిశా తీరం దాటినటువంటి అల్పపీడనం బలపడే అవకాశం కనిపిస్తా ఉంది. ఒకవేళ ఇది బలపడితే మాత్రం 4 రోజుల పాటు వరుసగా వర్షాలు ఉండే అవకాశం కనిపిస్తున్నట్లు అటు భారత వాతావరణ శాఖ కూడా చెప్తా ఉంది. ప్రధానంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలపై ఇది ప్రభావం చూపే అవకాశం కనిపిస్తా ఉంది. ఈ అల్పపీడనం అంటే ప్రస్తుతానికైతే ఇంకా హెచ్చరికలు ఉన్నప్పటికీ కూడా బలపడుతుందా, బలహీనపడుతుందా, తిరిగి ఈ అల్పపీడనం సముద్రంలో కలుస్తుందా అన్న దానిపైన కూడా ఒక స్పష్టత లేనప్పటికీ కూడా ఒకవేళ బలపడితే మాత్రం 4 రోజుల పాటు కూడా ఈ తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తా ఉంది. దీంతో వాతావరణ శాఖ అలర్ట్ అయింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. ప్రస్తుతం అల్పపీడనం సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి నైరుతి దిశగా వంగి ఉందని చెప్తుంది. రాబోయే 24 గంటల్లో కూడా ఇది ఉత్తర ఒడిశాను ఆనుకొని జార్ఖండ్, ఉత్తర ఛత్తీస్గఢ్ వైపు పయనించే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో వాతావరణ శాఖ ఈ అంశాలను వెల్లడించింది. అయితే ఈ ప్రభావంతో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో అక్కడక్కడ ఈ ప్రభావంతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్తా ఉంది. అయితే ఇప్పటికే కావాల్సినటువంటి వర్షపాతం తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ లో నమోదైనటువంటి నేపథ్యంలో ఇప్పుడు సెప్టెంబర్ నెలంతా కూడా వర్షాలకు అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తా ఉంది. ఇది సాధారణం కంటే కూడా కొంత ఈసారి భిన్నంగా వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో ఈ నెలంతా కూడా భారీ వర్షాలే ఉన్నట్లు కూడా ప్రధానంగా తెలుస్తుంది. అయితే ఏపీ, తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాల్లో ఒక వారం పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురుస్తాయని కూడా భారత వాతావరణ శాఖ చెబుతుంది. ఈ వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు కూడా వస్తాయని తెలుస్తుంది. అలాగే ఇవాటి నుంచి కోస్తాంధ్ర, తెలంగాణ, యానం, కర్ణాటక తీరం, అటు కేరళ, మహారాష్ట్రలోని దక్షిణ ప్రాంతాల్లో అక్కడక్కడ కూడా భారీ వర్షాలు కురుస్తాయని చెప్తుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈ నిన్నటి నుంచి కూడా ఒడిశా తీరం దాటేసింది. ప్రస్తుతం అది ఒడిశాలోనే స్థిరంగా ఉంది. ప్రస్తుతం అది తిరిగి సముద్రంలోకి రాదని గ్యారంటీ కూడా లేకపోలేదని అవకాశం కనిపిస్తా ఉంది. బలహీన పడుతుందా లేదంటే అది స్థిరంగా ఉండి అల్పపీడనంగా మారి సుడిగాలులు బాగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనేది కూడా కొంత వాతావరణ శాఖ అంచనేయకపోతుంది. ఒకవేళ బలపడితే మాత్రం కూడా భారీ వర్షాలు అటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఇతర రాష్ట్రాల్లో కూడా కురిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తా ఉంది. ప్రధానంగా ఈ 4 రోజుల పాటు కూడా ప్రజలు కొంత అప్రమత్తంగా
ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తుంది. ఇప్పటికే భారీ వర్షాలతోటి అటు మెదక్, కామారెడ్డి జిల్లాలు అతలాకుతలమైపోయాయి. జనజీవనం అస్తవ్యస్తమైపోయింది. ఆర్థికంగా నష్టం జరిగినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇప్పుడు వాతావరణ శాఖ అలర్ట్ తోటి కొంత భయాందోళనకు గురవుతున్నారు. మళ్ళీ వర్షం వస్తే మాత్రం ఇప్పుడు తట్టుకోలేని పరిస్థితి ఉంటుంది. మరొకసారి కూడా ప్రళయాన్ని చూడాల్సిన భయంగా ఉందనేది కూడా స్థానికుల అభిప్రాయంగా ఉంది. మొత్తానికి ఇటు హైదరాబాద్ లో కూడా వాతావరణం కొంత జల్లులు పడే అవకాశం ఉంది. మధ్యాహ్నం టైంలో వేడి గాలులు వీచే అవకాశం ఉంది. కొంత భిన్నమైనటువంటి వాతావరణము ప్రస్తుతం ఈ నెలలో కనిపించేది ఉన్నట్లు కూడా తెలుస్తా ఉంది. ఒకసారి గాలిలో తేమ గమనించుకుంటే అరేబియా సముద్రంలో గంటకు 43 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఏపీలో గంటకు 17, తెలంగాణలో గంటకు 18 కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు ఇప్పటికే వీస్తున్నటువంటి నేపథ్యం. బంగాళాఖాతంలో గాలి వేగం గంటకు 27 కిలోమీటర్లుగా ఉందని తెలుస్తుంది. గాలులన్నీ కూడా ఒడిశా వైపు సుడిగాలిగా తిరుగుతున్నట్లు సమాచారం. ఇది ఉష్ణోగ్రతలు దీని ప్రభావంతో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగే అవకాశం కూడా ఉంది. తెలంగాణలో 29 నుంచి 31 డిగ్రీల సెల్సియస్ గా ఉంటుందని వాతావరణ శాఖ చెబుతుంది. ఇక ఏపీలో 33 నుంచి 34 డిగ్రీల సెల్సియస్ కూడా ఉండే అవకాశం ఉంది. దీంతో తీర ప్రాంతంలో మళ్ళీ వేడి పెరిగే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. కొన్ని ప్రాంతాలలో ఉక్కపోత కూడా ఉండే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ చెప్తా ఉంది. అయితే అల్పపీడనం వెళ్ళిపోయిన తర్వాత ఈ పరిస్థితులు ఉండే సిచ్యువేషన్ ఉంది. రోజు రోజుకు ఈ వర్షాలు తగ్గిన తర్వాతకి కూడా అల్పపీడన ప్రభావంతో వేడి అంటే కొంత ఉష్ణోగ్రతలు కూడా పెరిగే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ప్రధానంగా హైదరాబాద్ లో 6వ తారీఖున శనివారం నిమజ్జన కార్యక్రమం ఉంది. గణేష్ నిమజ్జన కార్యక్రమం ఉంది. ఆ రోజు కొంత పొడి వాతావరణం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉండే అవకాశం అయితే ఉంది. ఇక తెలంగాణలో కూడా ప్రస్తుతానికి తేమ శాతము 58% ఉండగా అటు ఏపీలో 52% కూడా ఉన్నట్లు తెలుస్తా ఉంది. ఇక రాయలసీమలో తేమ 43% ఉంటుంది. దీంతో రాయలసీమలో పూర్తిగా పొడి వాతావరణం కనిపిస్తా ఉంది. కొంత ఎండాలు అక్కడ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం అయితే ఉంది. ప్రధానంగా ఈ 4 రోజుల పాటు మాత్రం తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది. అయితే ఇప్పటికే పొంగినటువంటి చెరువులు, వాగులు, కుంటలతోటి భారీగా వరద నీరు వచ్చిపోచేరింది. దీంతో ఈ 4 రోజులకి ఇంకా వర్షాలు భారీగా కురిస్తే మాత్రం రైతాంగానికి కొంత ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. ఇప్పటికే పంటలంతా కూడా నీట మునిగి కొంత ఈ 2-3 రోజుల నుంచి కూడా వర్షాలు లేకపోవడంతో ఆ నీటిలో నుంచి ఉన్నటువంటి పంట ఇప్పుడిప్పుడే చేరుకుంటుంది. నీరంతా కూడా భూమిలోకి ఇంకిపోతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కనుక వర్షాలు వస్తే వరి పంటకు ప్రధానంగా దెబ్బ పడే అవకాశం కనిపిస్తా ఉంది. అటు పత్తి పంట కూడా పూత దశకు వచ్చినటువంటి నేపథ్యంలో వర్షం కనుక వస్తే ఆ పూత అంతా కూడా మళ్ళీ నేల రాలే అవకాశం అయితే ఉంది. రైట్ యాకేష్, థ్యాంక్ యూ.